హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజు జర్మనీలో సూపర్ మార్కెట్లో అలా తిరుగుతుంటే ఇవి కనపడ్డాయి అనమాట. సడన్గా ఏంటి ఇండియన్ బటర్ చికెన్, ఇండియన్ మ్యాంగో చికెన్ అని చెప్పి చూస్తే కానీ సర్లే ఎప్పుడు ఇండియన్ ఏం తిందామని చెప్పి ఇప్పుడు జపనీస్ స్టైల్ అయితే ట్రై చేద్దామని జాపనీస్ స్టైల్ చికెన్ తెరియాకి అయితే తీసుకొచ్చా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెడితే పేరు కొత్తగా ఉందని చెప్పి తీసుకొచ్చా ఇది. ప్లస్ అది కాక మిగతావన్నీ రైస్ కాంబినేషన్స్తో ఉన్నాయి, ఇది ఒక్కటే నూడిల్స్ కాంబినేషన్తో ఉందన్నమాట. సో అందుకని చెప్పి ట్రై చేద్దామని అయితే పట్టుకొచ్చేసా. అయినా రెండు కలిపిచ్చింటాడేమో అనుకున్నా, కానీ డిఫరెంట్ సపరేట్ ఇచ్చాడు. నూడిల్స్ సపరేటు, కర్రీ సపరేటు. స్మెల్ చూడ్డానికైతే బాగానే ఉంది కర్రీ అయితే. ఇంకా మేకింగ్ స్టార్ట్ చేసేద్దాం. మేకింగ్ అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ రెండు ఓపెన్ చేసి మిక్స్ చేసేయడమే అనమాట. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో ఇప్పుడైతే రెండు మిక్స్ చేద్దాం. ఇంతకీ ప్రైస్ చెప్పలే కదా. సో ఇదైతే నాకు 3.5 euros పడ్డది అనమాట. సో ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 300 రూపీస్, 400 grams అయితే ఉంటుంది ఈ నూడిల్స్ ప్లస్ ఈ కర్రీ అనమాట. సో ఇంకా మిక్స్ చేస్తే ఇలా అయితే అంది. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్మెల్ చూడ్డానికైతే. ఇంకా దీంట్లో నేనైతే మేకింగ్ ప్రాసెస్లో చాలా యాడ్ చేసుకోమని చెప్పాడు, బట్ నేనైతే జస్ట్ ఒక మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే ఎక్స్ట్రా వేసాను అనమాట. సో ఫైనలీ చూడ్డానికైతే ఇలా ఉంది. చూడ్డానికి బాగుంది, స్మెల్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. ఒక మనిషికి మాత్రం పర్ఫెక్ట్ మీల్ ఇది. అక్కడ మేకింగ్ ప్రాసెస్లో మెన్షన్ చేశాడనమాట, మనం ఏమి వెజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్ ఇలాంటివి ఏవైనా అని చెప్పి. అయినా అంత కట్ చేసి వండుకునే అంత ఒప్పుకుంటే నేను ఎందుకు తెచ్చుకుంటా చెప్పండి, అయ్యే చేసుకుంటా కదా మంచిగా. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఏమంటే అవన్నీ యాడ్ చేసే బదులు నేనైతే మాత్రం మంచిగా కొంచెం కారం పొడి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేసి మంచిగా చేసుకున్నాను అనమాట. ఓకే, మరి సబ్స్క్రైబ్.